తాను ఎమ్మెల్యేగా గెలిచాక అశ్వరావుపేట మేజర్ పంచాయతీని మున్సిపాలిటీగా ఏర్పాటు చేసి కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నానని అన్నారు ఎమ్మెల్యే జారి ఆదినారాయణ. తాను అశ్వరావుపేట ప్రజలు ఎలాగైతే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించారో ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అశ్వరావుపేట మున్సిపాలిటీని అభివృద్ధి చేయకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఓట్లు అడగనని అంటున్న ఎమ్మెల్యే జారి ఆదినారాయణతో మా ఖమ్మం జిల్లా ప్రతినిధి రజనీకాంత్ ఫేస్ టు ఫేస్. మున్సిపల్ ఎన్నికల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఒక పక్క ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, మంత్రులు కూడా ఆయా మున్సిపాలిటీలో ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం అశ్వరావుపేట నియోజకవర్గం అశ్వరావుపేట మున్సిపాలిటీలో ఉన్నాము. అశ్వరావుపేట మున్సిపాలిటీ కొత్తగా 6 నెలల క్రితం మున్సిపాలిటీకి ఏర్పడింది. ఈ అశ్వరావుపేట మున్సిపాలిటీని కొత్తగా ఏర్పాటు చేయడంలో జారి ఆదినారాయణ మున్సిపాలిటీ దానికి సంబంధించి కీలక భూమిక పోషించారని చెప్పవచ్చు. ప్రస్తుతం మనకు ఎమ్మెల్యే జారి ఆదినారాయణ అందుబాటులో వారిని అడిగి మరిన్ని వివరాలు తీసుకుంటున్నాం. చెప్పండి, ఈ మున్సిపాలిటీని మీరు ఏర్పాటు చేయించారు, కొత్తగా మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత 6 నెలల క్రితం ఏర్పాటు చేశారు. ఎలాంటి నిధులు తీసుకొచ్చారు? ఇప్పుడు ప్రచారం ఎలా కొనసాగుతుంది? చాలా సంతోషం. అశ్వరావుపేట నియోజకవర్గం అంటే ఆంధ్రకి సరిహద్దులు గల ప్రాంతం. అదేవిధంగా ఏజెన్సీ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మొదటి గడ్డైనటువంటి అశ్వరావుపేట మండల హెడ్ క్వార్టర్ని 3 గ్రామ పంచాయతీలు కలిపి అశ్వరావుపేట, పేరాగూడెం, గుర్రాల చెరువు 3 పంచాయతీలను కలిపి నూతనంగా మున్సిపాలిటీని శాంక్షన్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మున్సిపాలిటీ అయిన తర్వాత ఏదైతే మౌలిక వసతుల రూపకల్పనలో భాగంగా మున్సిపాలిటీ భవన నిర్మాణానికి 7 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ప్రధానంగా ఈ యొక్క అశ్వరావుపేట చెప్పుకున్నటువంటి ఒక దొంతికుంట చెరువుని 5 కోట్ల రూపాయల వ్యయంతో ఈరోజు అభివృద్ధి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 1 కోటి రూపాయల వ్యయంతో ఈరోజు మార్కెట్ కాంప్లెక్స్ తయారు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 4 కోట్ల రూపాయల వ్యయంతో సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ తయారు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మున్సిపాలిటీ అయిన తర్వాత కూడా ఈ ప్రాంతంలో 200 కోట్ల రూపాయలతో ఈరోజు మరి ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకురావడం జరిగింది. 100 పడకల హాస్పిటల్ మరి 36 కోట్ల రూపాయలతో శాంక్షన్ తీసుకురావడం జరిగింది. 5,70,00,000 రూపాయల వ్యయంతో ఈరోజు మినీ స్టేడియం ఏర్పాటు జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా నూతనంగా ఏర్పడినటువంటి మున్సిపాలిటీ పరిధిలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కాబట్టి చాలా సంతోషం. ఈరోజు ముఖ్యమంత్రి గారు మరి నూతనంగా ఏర్పడినటువంటి ఈ మున్సిపాలిటీ పరిధి ఇన్ని నిధులు ఇవ్వడం అనేది చాలా సంతోషాన్నిస్తూ ఉంది. ఇప్పటివరకు గత అసెంబ్లీ ఎన్నికల్లో మీరు 6 గ్యారెంటీలు ఉన్నారు. 6 గ్యారెంటీలు ఫుల్ఫిల్ చేయలేదు అంటూ మంత్రానికి ఒక పక్క కేసీఆర్, హరీష్ రావు, అటు కేటీఆర్ కూడా చెప్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మాకు రెఫరెండం అని చెప్తున్నారు. ఎలా భావించవచ్చు? చాలా ఈరోజు 6 గ్యారెంటీల పథకాల్లో భాగంగా మరి ఇచ్చినటువంటి పథకాల్లో మహిళలకు ఉచిత బస్సుతో ప్రయాణం చేయగలిగినాం, గృహజ్యోతి కార్యక్రమం చేయగలిగినాం, మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం చేయగలిగినాం, సన్న బియ్యం ఇవ్వగలిగినాం, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వగలిగినాం. చాలా అద్భుత కార్యక్రమాలు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేయగలిగినాం. అదేవిధంగా ఏదైతే కొత్తగా మరి పెన్షన్ అనే కార్యక్రమం కానీ మహిళలకి 2,005 ఇచ్చే కార్యక్రమాన్ని మార్చి బడ్జెట్లో ప్రకటించి వారికి కూడా కొత్త నూతన పెన్షన్ విధానాన్ని, అదేవిధంగా మహిళలకి 2,500 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈ వచ్చేటటువంటి ఏదైతే బడ్జెట్ సమావేశంలో ప్రకటిస్తారని చెప్పేసి మరి మంత్రి గారు కూడా ఈరోజు మనం చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇచ్చినటువంటి 6 గ్యారంటీ పథకాల్లో భాగంగా ఈరోజు అద్భుతంగా గ్రామీణ ప్రాంతాల్లో సంక్షేమ పథకాలు వెళ్తూ ఉంటే చాలా సంతోషంగా వాళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి రేషన్ కార్డు ఈరోజు చూసిన 10 ఏళ్లలో రేషన్ కార్డు లేకపోతే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్ళు ఏర్పడిన తర్వాత ఈరోజు మనం రేషన్ కార్డు ఇవ్వగలిగినాం. ఇందిరమ్మ గత 10 ఏళ్లలో మరి ఈ ప్రాంతంలో అదే మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటికీ మరి 137 ఇళ్ళు ఈ మున్సిపాలిటీ పరిధిలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు రాబోయే కాలంలో కూడా G3 లెవెల్లో కూడా మరి సుమారు 4,000 ఇళ్ళకి అంకురార్పణ చేయబోతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. మున్సిపల్ ఎన్నికల ముందు కేవలం సిట్ పేరుతో కేసీఆర్ని వేధింపులకు గురి చేస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్ అని చెప్తున్నారు. మీ మీద కూడా భూ బదలాయింపు కేసుల విషయంలో కూడా రేవంత్ రెడ్డి సర్కారు పూర్తిగా విఫలమైంది, సర్కార్ పూర్తిగా అన్ని రంగాల్లో విఫలమైందని కేటీఆర్ అనుకో బ్యాచ్ కూడా చెప్తున్నారు. ఏమని చెప్తారు? ఏ విధంగా విఫలమైంది? నిరుపేదలకి సన్న బియ్యం ఇవ్వటం వల్ల విఫలమైందా? ఇల్లు లేనటువంటి నిరుపేదలకి ఇల్లు ఇచ్చినందుకు విఫలమైందా? అదేవిధంగా మహిళలు ఈరోజు అశ్వరావుపేట నడిబొడ్డున బస్సు ఎక్కితే హైదరాబాద్ ఉచిత బస్సు ప్రయాణం చేయటంలో విఫలమైందా? అంటే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్క వైద్య విధానంలో అభివృద్ధి కార్యక్రమాలు, ఒక పక్క విద్యా విధానంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది. దేనికి విఫలమైంది? అంటే అద్భుతంగా ఈరోజు ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఇదయ్యా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే, ఇందిరమ్మ రాజ్యం అంటే అని చెప్పేసి ఈరోజు తలమనక ప్రతి ఒక్కరు మాట్లాడితే చాలా ఆనందాన్ని ఇస్తూ ఉంది. కాబట్టి ఇది రెఫరెండం. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అశ్వరావుపేట ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? చివరిగా మున్సిపాలిటీ ఎన్నికల్లో మరి నిలబడ్డటువంటి 22 అభ్యర్థులకు గాను
మరి ఒక అభ్యర్థిని సిపిఎంగా మేము బలపరచడం జరిగింది, ఒక అభ్యర్థికి ఇవ్వడం జరిగింది. 22 అభ్యర్థులు మేము పోటీ చేస్తూ ఉన్నాం. కాబట్టి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 16,800 ఓటర్ మహాశీలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మీరు ఎన్నిక చేయబడినటువంటి, మీరు నిండు మనసుతో ఆశీర్వదించినటువంటి ఎమ్మెల్యేగా నేను ఉన్నాను. నాకంటూ ఒక అవకాశం ఇవ్వండి. నాకున్న మిగతా 3 ఏళ్ల సమయం ఉంది. 3 ఏళ్ల సమయంలో కనుక ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి సుమారు 80%, 100% కాదు కానీ 80% నేను చేయలేని పక్షాన మీరు అనిపించినప్పుడు, మీరు వచ్చే ఎన్నికల్లో నాకు అవకాశం కనుక వస్తే మీరు నాకు ఓట్లు వేయొద్దని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అద్భుతంగా ఈ మున్సిపాలిటీ పరిధిని అద్భుతంగా తీర్చిద్దాలని, ఈరోజు చాలా అత్యధిక బడ్జెట్ తీసుకొచ్చి ప్రాంత పరిధిని అభివృద్ధి చేయాలని ఆ కుట్రంత దీక్షతో ముందుకెళ్తా ఉన్నా. కాబట్టి నడిచేబండి మాది, మాకు అవకాశం ఇవ్వండి. కాబట్టి మా అభ్యర్థులు కనుక గెలిస్తే ఈ ప్రాంత ప్రజలకి ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థ ఉందో, సీసీ రోడ్లు ఉన్నదో, ఎలక్ట్రికల్ సమస్యలు ఉన్నాయో, ఇండ్ల సమస్యలు ఉన్నాయో, వీటిని సమగ్రంగా సమీక్ష జరిపి అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తాం. కాబట్టి పార్టీలు అతీతంగా ఓటర్లకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఒక్క అవకాశం ఇవ్వండి. నూతనంగా ఏర్పడినటువంటి ఈ మున్సిపాలిటీని అభివృద్ధి చేసే అవకాశం నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. ఎంతో కోరికతో, ఆలోచనతో, హాస్యంతో రాబోయే తరాలకు ఒక నాంది పలకాలే. మున్సిపాలిటీ అంటే శబాస్ ఇలా ఉంటుందని చూపించాల ఆలోచనతో ఈరోజు అనేక రూపకల్పన చేస్తూ ఉన్నా. కాబట్టి ఒక్క అవకాశం, ఏదైతే రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా అసరాపేట ఎమ్మెల్యే మొట్టమొదటి గెలిచారని ఏదైతే ఒక చిన్న బహుమతి ఇచ్చిండో, పెద్ద బహుమతి ఇచ్చిండో, అలాంటి బహుమతిని ఈ యొక్క మారుమూల మున్సిపాలిటీ పరిధికి కూడా మీరు ఒక్కసారి ఈ 16,850 ఓటర్ మహాశీలకు వాళ్ళందరూ కూడా మిండైన మనసుతో ఆశీర్వదించాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. అసరాపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కూడా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి చూడవచ్చు. దాదాపు దీనికి సంబంధించి కూడా ఇప్పటికే మున్సిపాలిటీకి ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ చెరువు కావచ్చు, దాంతోపాటు వ్యవసాయ మార్కెట్ కావచ్చు, మిగతా అన్ని రకాల దాదాపు కోట్ల రూపాయల వ్యయంతో మొత్తం సీసీ రోడ్లు, డ్రైన్లు కూడా అన్ని ఏర్పాటు చేస్తున్నాను. ఒక్క అవకాశం ఇవ్వండి. నాకు ఎట్లయితే ఏ విధంగా అయితే ఎమ్మెల్యేగా నన్ను ఈ అసరాపేట నియోజకవర్గం నుంచి గెలిపించారో, అదేవిధంగా అసరాపేట మున్సిపాలిటీని కూడా 80% పైగా 90% వరకు కూడా అభివృద్ధి పనులు చేసి చూపిస్తానంటూ మాత్రానికి తను ప్రతిజ్ఞ కూడా చేస్తున్నారు. మరొకసారి ఇక్కడ అసరాపేట మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలు చేయలేని పక్షంలో వచ్చే ఎమ్మెల్యే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు ఓటు కూడా వేయవద్దు అని డైరెక్ట్ డంకా పగాయించి చెప్తున్నాడు అసరాపేట జారే ఎమ్మెల్యే. ఇది అసరాపేటలో తాజా పరిస్థితి. శంకర్తో రజనీకాంత్, ప్రైమ్ మినిస్టర్, అసరాపేట నుంచి.